హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. ఈరోజు మనం విజయవాడ నుండి దాదాపుగా ఒక 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి కాజా టోల్ ప్లాజా దగ్గర ఉన్న ఈ రెడ్డమ్మ కిచెన్కి వెళ్ళటం జరిగింది. ఇది వచ్చేసరికి దాదాపుగా 26 సంవత్సరాల హోటల్ అనమాట. ఇప్పుడు దీన్ని కాజా టోల్ ప్లాజా అవతల నుండి షిఫ్ట్ చేసి యువతలకి తీసుకుని రావటం జరిగిందనమాట. సో ఇక్కడ టిఫిన్, భోజనం ప్రతి ఐటమ్ కూడా చాలా చాలా బాగుంటాయంట. సో ఈరోజు మనం వెళ్ళి ప్రస్తుతానికి టిఫిన్ అయితే ట్రై చేద్దామని చెప్పి ఇక్కడికి రావటం జరిగింది. వీళ్ళంతా ఓపెన్ కిచెన్ అనమాట. మనం ఏం ఆర్డర్ చేసినా సరే మన కళ్ళ ముందే అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పర్టికులర్గా పూరి, ఇడ్లీ, గారె, దోశలు చాలా చాలా బాగుంటాయంట. సో ఈరోజైతే మనం దోశ మరియు ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ టేస్ట్ చేసి ఏ విధంగా ఉందో మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ అంబియన్స్ కూడా చక్కగా, నీట్‌గా, క్లీన్‌గా ఉంటుంది. దీని అడ్రెస్ వచ్చేసరికి కరెక్ట్‌గా మన కాజా టోల్ ప్లాజా జస్ట్ దాటిన తర్వాత మనకి విజయవాడ వెళ్ళేటప్పుడు రైట్ సైడ్‌లో మరియు గుంటూరుకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ కాజా టోల్ ప్లాజా దాటకముందు లెఫ్ట్ సైడ్ వచ్చిద్దనమాట. సో ఇక్కడ ప్రతి ఐటెమ్ కూడా చాలా చాలా బాగుంటుందంట. మన వాళ్ళు ఇక్కడ టేస్ట్ చేసి చాలా బాగుంటుందంట, ఒకసారి ట్రై చేసి ఒక వీడియో చేయడం అని చెప్పారు. అందుకని ఇక్కడికి రావడం జరిగిందనమాట. సో చూడండి, మొత్తం మోడ్రన్ కిచెన్ అనమాట. ఓపెన్ కిచెన్. మనం ఇక్కడ ఏం చేస్తున్నా అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. చక్కగా తీసుకున్న మనం టిఫిన్ని బయటకు వెళ్ళి అలా ఓపెన్ ప్లేస్లో కూర్చొని ఫ్యామిలీతో వస్తే ఆస్వాదించవచ్చు. లేకపోతే కనుక ఇక్కడ స్టాండింగ్ కూడా ఉంది, అక్కడ నించొని మనం టిఫిన్ అయితే ఆస్వాదించవచ్చు అనమాట. సో ఒకసారి మనం అక్కడ వీళ్ళు టిఫిన్ ప్రిపేర్ చేసే ప్రాసెస్ని అయితే చూస్తున్నాం కదా, చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. అంతేకాకుండా ప్లేటింగ్ కూడా చక్కగా వీళ్ళు అరిటాకుని యూస్ చేసి అరిటాకులో ఇస్తారనమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, ఇది హైవే మీద ఉండటం వల్ల ఉదయం దాదాపుగా 6 గంటల నుండి రాత్రి 11 గంటల దాకా వేడి వేడి టిఫిన్ మనకి ఎప్పుడు వెళ్ళినా సరే ఇక్కడ వీళ్ళు సర్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చెప్పుకున్న ఇడ్లీ, గారె, పూరితో పాటు గారెలు, బజ్జీ, గుంటూరు కారం దోశ, గుంటూరు కారం ఇడ్లీ ఇవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. మధ్యాహ్నం భోజనం కూడా చక్కగా ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. ఈసారి ఎప్పుడన్నా అవకాశం ఉంటే కనుక మనం ఇక్కడ మధ్యాహ్నం భోజనం కూడా ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ ఇడ్లీలు వీళ్ళు ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా తీస్తే చక్కగా చూడండి, తెల్లగా మల్లెపూల్లా ఉన్నాయి కదా ఇడ్లీలు. ఒకసారి మనం టేస్ట్ చేద్దాం. దీంతోపాటు ఇక్కడ గుంటూరు కారం దోశ చాలా చాలా స్పెషల్ అంట. చాలా చక్కగా, చాలా నీట్గా ఇక్కడ దోశలు వీళ్ళు ప్రిపేర్ చేస్తుంటారు. ఇక్కడ స్టార్ ఐటమ్స్ వచ్చేసరికి గుంటూరు కారం దోశ మరియు గుంటూరు కారం ఇడ్లీ స్టార్ ఐటమ్స్ అంట. ఇప్పుడు మేము ఉల్లి దోశ విత్ కారం అండ్ స్పెషల్ ఘీ అయితే ఆర్డర్ చేసామన్నమాట. సో ఇక్కడ ముందుగానే నేను ధరల పట్టిక చూపించడం జరిగింది. మీకు కావాలంటే కనుక ఒకసారి ఆ ధరల పట్టికని మీరు చక్కగా ఈ వీడియోని పాస్ చేసి చూడొచ్చు. చూడండి, చక్కగా ఎంత నెయ్యి దట్టిస్తున్నారో. ఇది వచ్చేసరికి ఉల్లి, కారం, నెయ్యి దోశ అన్నమాట. సో ఇదైతే చాలా స్పెషల్గా వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అతి త్వరలో మనం కూడా 1,00,000 మంది అవ్వాలి. ముందుగా మనం ఇక్కడ ఇడ్లీని రుచి చూద్దాం. ఇడ్లీ ధర వచ్చేసరికి ప్లేట్ 30 రూపాయలు వీళ్ళు ఛార్జ్ చేశారు. హైవే మీద కాబట్టి 30 రూపాయలు అయినా సరే వర్తబుల్. అదే మన సిటీలో అయితే 25 రూపాయల దాకా కూడా ఇటువంటి ఎన్విరాన్మెంట్ ఇచ్చి ఛార్జ్ చేస్తారు. పప్పు చట్నీలో అయితే ఇడ్లీ చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్లేటింగ్ చూడండి ఎంత చక్కగా అరిటాకులో వేసి అన్ని ఐటమ్స్ కూడా మనకి ఇవ్వటం జరిగింది కదా. వేడి వేడి ఇడ్లీ అలా మనం పట్టుకొని ఇరుపుతుంటే చక్కగా ఇరిగిపోతుంది. మెత్తగా, శుతిమెత్తగా ఉంది ఇడ్లీ అయితే. రుచి అయితే నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది. అసలు ఈ పప్పు చట్నీ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. అందుకని ఈ హోటల్ 25 సంవత్సరాల నుండి దిగ్విజయంగా కొనసాగుతుందంట. ఇదివరకు విజయవాడ నుండి వెళ్ళేటప్పుడు టోల్గేట్ దాటిన తర్వాత ఎడం పక్కన ఉండేదంట. దీన్ని వీళ్ళు ఇప్పుడు డెవలప్ చేసి టోల్గేట్ యువతలకి, అంటే టోల్గేట్ దాటకముందే విజయవాడకి వెళ్ళేటప్పుడు తీసుకుని రావడం జరిగిందనమాట. అదే మనం గుంటూరు నుండి వస్తుంటే కనుక టోల్గేట్ దాటిన తర్వాత వచ్చింది. విజయవాడ నుండి వెళ్తుంటే కనుక టోల్గేట్ దాటక ముందే వచ్చింది అనమాట. సో ఇడ్లీ అయితే చాలా చాలా రుచికరంగా ఉంది. దీంతోపాటు ఇప్పుడు కొంచెం నేను సాంబార్ కూడా పట్టుకొచ్చాను. ఎన్నున్నా సరే సాంబార్ నేను టేస్ట్ చేయకుండా ఏ హోటల్ నుండి రాను. సాంబార్ నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో వీళ్ళు ఇచ్చిన ఈ కారపొడి కానీ, అల్లం చట్నీ కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ ప్రతి టిఫిన్తో పాటు వీళ్ళు
కారపొడి, అల్లం చట్నీ కూడా ఇస్తారనమాట. సాంబార్ అయితే చాలా చిక్కగా చూడండి, చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. చాలా రుచికరంగా ఉంది. కమ్మగుంది సాంబార్ అయితే. సాంబార్ చాలా రుచికరంగా ఉంది. సూపర్ టేస్ట్ అనమాట. ఇంకో ఐటెమ్ నేను ప్లాన్ చేయకపోతే గనుక కంపల్సరీగా సాంబార్ ఇడ్లీ అయితే తినేవాడిని. అంత రుచికరంగా ఉంది సాంబార్ అయితే. నాకు ప్లేటింగ్ గానీ, ఎన్విరాన్మెంట్ గానీ చాలా బాగా నచ్చినియి. ఇప్పుడు నెక్స్ట్ మనం స్పెషల్ ఉల్లి దోస విత్ కారం, ఘీ ఆర్డర్ చేశాము. మనం తినబోయే ఈ దోసని వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు చూడండి. చక్కగా దోరగా కాలుస్తున్నారు. మనం ఎట్లా కావాలంటే అట్లా ముందే చెప్పాలి. కొంచెం క్రౌడ్ ఉంటే గనక మనకి కస్టమైజ్ అయితే చేయరు. క్రౌడ్ లేకపోతే గనక కొంచెం మనం ఎట్లా కావాలంటే అట్లా వీళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. సో చూడండి, నెయ్యి అయితే అసలు అట్లా బోర్లిస్తున్నారు దాని మీద. సో ఇక్కడ ఉల్లి దోస, కారం, నెయ్యి అన్నమాట. సో చక్కగా దోరగా కాల్చిన దోస చాలా రుచికరంగా ఉంది. అసలు ఆ నెయ్యి అయితే అమోఘంగా ఉంది. ఉల్లిపాయలు, ఈ దోస, నెయ్యి టేస్టు, కారం టేస్టు అన్నీ కలిపి అలా తింటుంటే, పైగా చట్నీలో అలా డిప్ చేసి నోట్లో పెట్టుకుంటుంటే అసలు మామూలుగా లేదు. పర్టికులర్గా వీళ్ళిచ్చిన అల్లం చట్నీ అయితే అబ్బబ్బబ్బబ్బా సూపర్, అసలు చాలా బాగుంది. ఉల్లిపాయలు అయితే చక్కగా మగ్గిపోయాయి. సూపర్గా ఉంది టిఫిన్ అయితే. ప్లేటింగ్ చూడండి ఎంత చక్కగా, నీట్గా, క్లీన్గా ఇచ్చారు కదా. మనం తినే టిఫిన్తో పాటు లేక ఏదన్నా ఐటమ్స్తో పాటు మనం వెళ్ళిన ఎన్విరాన్మెంట్ కూడా చక్కగా శుభ్రంగా ఉంటే మనం తిన్న టిఫిన్ కంటే ఇంకో కొంచెం తినాలి, ఇంకాసేపు ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. సో టోటల్గా అయితే నాకు ఇక్కడ టిఫిన్ సూపర్గా ఉంది. దీంతోపాటు పూరి, గారె, ఇడ్లీ ఇంకా వేరే ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయంట. ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.